హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎటు వెళ్తున్నాం అంటే సోనాన్న దగ్గరికి వెళ్తున్నాము. నా మ్యారేజ్ అయిపోయింది, ఒక 10 days అయిపోయింది. అన్నీ పనులు అన్నీ A to Z ఫంక్షన్స్ అన్నీ అయిపోయినాయి. సో మనకి అపాయింట్మెంట్ ఇచ్చిన కలుద్దామని బయటకు వెళ్తున్నాము. ఒక ప్లేస్ చెప్పిండు, ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాం. నేను ఇంకా ఈ పెద్ద మంచి అన్న నమస్తే. అన్న ఎటు వెళ్తున్నావు అన్న? నాతో వస్తున్నావు అంతే అంటావా? సరే సార్. సో ఈ వ్లాగ్ మొత్తం చూసేయండి, ఆయనతో కలిసి మాట్లాడి మీరు ఎంజాయ్ చేస్తారు అంతే. ఇంకా మీరు మొత్తం వ్లాగ్ మొత్తం చూసేయండి. చలో బాయ్. సో ఇప్పుడే పెద్ద భయ్య కలిసిండు. మొత్తం ఆఫ్టర్ 10 days మొత్తం మ్యారేజ్ అయిపోయి ఫంక్షన్స్ అన్ని అయిపోయినాయి. ఫ్యూచర్ కొడుకో అయ్యో ఈయన అంటే ఫ్యూచర్ పెళ్లి కాబోయే కొడుకు అంట. పెళ్లి కొడుకు. సో అంటే ఏమో తెలియదు, మీ దగ్గర వరకు చూడాలి. సో వ్లాగ్ మొత్తం చూసాను. సో ఇప్పుడు ఏడకు వచ్చినాము అంటే ఇప్పుడు చూపిస్తా. పెద్ద మంచి స్నూకర్ ఆడడానికి వచ్చినాము. సో మొత్తం చూసేద్దాం చలో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అన్న దగ్గరికి వచ్చినాము. అన్న స్నూకర్ ఆడుతున్నాడు, మనకు టైం ఇచ్చింది కాబట్టి అన్న గురించి చెప్తా. సో ఫస్ట్ అన్ననైతే పిలుద్దాము. అన్న ఆడుతున్నాం. అన్న అయితే వస్తుండు. అన్న గురించి ఇప్పుడు మాట్లాడదాము. అన్నకి మ్యారేజ్ ఆల్మోస్ట్ 10 days సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. 10 days కన్నా ముందు, ఇప్పుడు మీకు 10 days ముందు నుంచే తెలిసి ఉంటుంది. దీనికన్నా ముందు ఒక 2-3 years ముందు నుంచి 4 years నుంచి ఆ స్టోరీ లవ్ స్టోరీ. ఈ మళ్ళీ మార్చి వస్తే 5 years అంట. అంత ముందు నుంచి స్టోరీ మనకు తెలుసు. ఏమేమైందో బండ్ల మీద నైట్ వరంగల్ పోతుండే. నైట్ ఫోన్ చేస్తాడు, తొందర రారా అంటాడు. బయటకి బండి మీద వెళ్ళిపోతుండే వరంగల్కి. అలా కలుస్తుండే, మాట్లాడుతుండే. చాలాసార్లు బట్టలు లేకుండా షార్ట్ల మీద వెళ్ళినాము. అన్ని రోజులు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు సక్సెస్ఫుల్ అయితే మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అన్న సిచ్యువేషన్ ఏంటి, అన్న ఎట్లున్నాడు అన్నీ అడగాల. సో అన్న చెప్పానా అంటే నిజాలు మాట్లాడుకోవాలి గైస్. నాకు అసలు వీడు ఎప్పుడంటే అప్పుడు వచ్చాడు వరంగల్కి. అదే రాత్రి ఫోన్ చేసినా కూడా అరే ఇట్లా ఉన్న కాడికి వెళ్దామని అంటే నాను నిజం చెప్పానా అని చెప్పేసి అట్లా తీసుకెళ్తుండే. ఒకసారి ఇంకొన్నిసార్లు అయితే బండెక్కి గట్టేసారా లేదా కూడా దీనికి అర్థం కాకపోతుండే. ఏడిపోతున్నాం ఏందనేది మంచి హ్యాపీ అనిపిస్తుండే. చాలా వీడు బట్టలు తెచ్చుకోలేదు. బట్టలు తెచ్చుకోకుండా స్నానం చేసి అవే బట్టలు వేసుకున్నాడు. ఇప్పుడైతే మొత్తానికి మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు చెప్తా అయితే ఇవన్నిటి మధ్యలో ఒక సేఫ్ విషయం ఏంది అంటే, ఒక మంచి విషయం ఏంటంటే వరంగల్కి వెళ్ళే పైసలు తప్పినాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అమ్మాయి ఎన్ని పైసలు అవుతున్నాయి తెలుసా పోయినప్పుడల్లా. కనీసం నెలలో 5-6 సార్లు ఒకసారి 5-6 సార్లు 2 సార్లు వీడియో వస్తుండే, 2-3 సార్లు. కొన్నిసార్లు వీడు నా మీద కోపం వచ్చి అన్న నేను రానన్నా, మీ అమ్మ నువ్వు రాత్రి రమ్మంటూ కావాలని ఫోన్ సైలెంట్ లో పెట్టి అనుకుంటుండే. అయితే నేను మీద ఫుల్ కోపం వచ్చేది, నాకు తిట్టేది కూడా విన్నే. సీదా చాలాసార్లు ఒక్కనే వెళ్ళిపోయి వీడు మళ్ళీ ఫోన్ చేసి అన్న ఏడుందో అన్నానంటే వరంగల్ అంటే అన్న నిజం చెప్పనా అన్న అనేటోడు. అన్న మళ్ళీ అడగావా అన్న వస్తుండే అని అనేటోడు. సో అట్లా అయింది. సో మొత్తం మీద ఏంటంటే పైసలు అయితే కొన్ని మిగిలినాయి. ఇక మళ్ళీ వరంగల్ పోయే సమస్య లేదు నాకు. ఐమ్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. నా పైసలు సేఫ్గా ఉన్నాయి ఇప్పుడు.
నేను ప్రేమించిన అమ్మ నా ఇంట్లోనే ఉంది ఇప్పుడు. ఇప్పుడు అఫీషియల్ గా అంకుల్ అయిపోయిండు. ఏయ్, అంకులేదురా. అదే మ్యారేజ్ తర్వాత అంకులే, మ్యారేజ్ తర్వాత అంకులే. ఇంకా అంకుల్ అయితే మాత్రం అంటావా? గైస్ నేను అంకుల్ కాదు, ఏం కాదు. ఐమ్ స్టిల్ యంగ్, 16 years. బ్యాచులర్ లైఫ్ అయితే అయిపోయింది, 10 days అయిపోయింది. బ్యాచులర్ లైఫ్ అయిపోయి ఇప్పుడు అంకుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అరే ఐఎమ్ ఆల్వేస్ లవర్ అంతే. అంతే, నేను ఆల్వేస్ బాయ్ ఫ్రెండ్ అంతే. ప్రేమికుడు. అగ్గో ప్రేమికుడు. నేను ఎప్పుడు ప్రేమికునే. నేను ఈ రోజు కూడా నేను హస్బెండ్ లాగా కాదు, కానీ నేను ఎప్పుడు హస్బెండ్ అయినా కూడా నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. షీఈ్ మై వన్ అండ్ ఓన్లీ లక్. ఆమె వచ్చినాకనే నాకు అన్ని మంచి జరిగినాయి. ఇంకా మంచి జరిగినాయి. ఆమె నా లైఫ్ లో ఒక చాలా ఎక్స్పీరియన్స్ అన్నీ అయిపోయినాయి. బ్రైట్ లైట్ అన్నట్టు. షీఈ్ మై వన్ అండ్ ఓన్లీ, మై వైఫ్, మై గర్ల్ ఫ్రెండ్, మై ఆల్ అండ్ ఎవ్రీథింగ్. లవ్ యూ పాపాలమ్మా. గైస్ ఇంకో విషయం, మన మనీష్కి సపోర్ట్ చేయండి. మన మనీష్ ఎవడు అంటే నీకు ఎట్లా చెప్పాలి? మనీష్ ఎవడు అంటే అందమైన జాబిలమ్మ. అందమైన జాబిలమ్మలో మనీష్ ఉంటాడు. అందమైన జాబిలమ్మ, అందానికే నువ్వు రూపమమ్మ. మీరు ఎంతమంది చూసిరో కింద కామెంట్ చేయండి. ఆ సాంగ్ కూడా ఆఖరికి, ఆ సాంగ్ కూడా నైట్ అసలు ఏం తెలియదు, స్కూటీ మీద కరీంనగర్ వెళ్ళిపోయినాం. గుర్తుందా? కరీంనగర్ వెళ్ళిపోయినాం నైట్. ఆ సాంగ్ ఇంకా కానే కాలే. ఇంకా అరే అన్న నాకు రేపు ఎగ్జామ్ ఉంది, వెళ్ళిపోతానా బస్ ఎక్కి. నైట్ లేట్ అయిపోతుంది, నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది. దీని మీద కోపంతో ఇంకా ఫాస్ట్ చేసినాను. కానీ అది సాంగ్ మాత్రం సూపర్ హిట్ అయిపోయింది. సూపర్ హిట్ అయిపోయింది. ఫస్ట్ మనీష్ ని గుర్తుపడితే అలా చోటే బచ్చే చోటే అన్నట్టు మిసాలు సార్ అంటాడు. అదే జరిగిన వేసుకొని ఇప్పుడు వచ్చి సార్ మీకు నేను అల్లుడినే ఉండొచ్చు. సార్ ఉంటుంది. బాగుంటుంది, మంచిగా చేసిండు. అండ్ మనీష్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీద్దామంటే అప్పుడే కొత్తగా షార్ట్ ఫిల్మ్స్ 2015 ఆ టైంలో ఎవరు వచ్చేటోళ్ళు కాదు నాతోని. అరే రండ్రా తీద్దామేమైనా అంటే ఎవరు వచ్చేటోళ్ళు కాదు. కానీ వీడు ఒక్కడు అన్న నేను వస్తా అన్న అని వచ్చేటోడు. వీంది నాది ఫ్రెండ్షిప్ 10 years ఫ్రెండ్షిప్. ఆల్మోస్ట్ 10 years, మాక్సిమం 10. మాది కూడా 10 months అయింది. అదే మనోడు 10 years ఫ్రెండ్షిప్ బాగుంది. సో ఫస్ట్ నుంచి కూడా అన్న మనం సినిమా తీయాలనేటోడు. వీళ్ళకి నాది కొంచెం సేమ్ మైండ్స్ ఉంటాయి, థాట్ ప్రాసెస్. ఎప్పటికైనా సినిమా తీస్తాము, వీడియో అసిస్టెంట్ డైరెక్టర్, నేనే డైరెక్టర్ అని వాడు అంటుంటాడు. ఫిక్స్ అది ఫిక్స్ ఈయనకి ఇచ్చేద్దాం. అది లేదు జూనియర్ ఆర్టిస్ట్. జూనియర్ ఆర్టిస్ట్. మీ అందరి సాక్ష్యము, నన్ను మెయిన్ లీడ్ రోల్ గా పెడతా అని చెప్పేసి అంటే ఇప్పుడు మేము ముగ్గురం మాట్లాడుకుంటే వెనకాల పెద్ద మంచి అంత విస్తరం చూస్తున్నాం. రైటర్ ఏదో ఒక రోజు మనం మంచి సినిమా తీస్తాం గైస్. ఫ్యూచర్ లో తొందరగా ఉంది. ఎప్పుడు నా అర్థం ఉంటాడు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అసలు నిజం చెప్తున్నా, వీడు పిచ్చి కానాడు. అసలు మీకు వెళ్తుంటే చాలా మంచిగా అలవాటు అవుతాడు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీష్ మ్యాచ్ జపనీస్ బ్లాగ్స్. తెలుగు బ్లాగర్ మనీష్. సార్ తెలుగు బ్లాగర్ మనీష్. ఇంక తెలుగే రాదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎట్లా ఆదరిస్తున్నారో మనల్ని కూడా ఆదరించండి. ఏదో అమర్చుకున్న వీడియో పెడతాడు చూడండి. 2 days ఒకసారి పక్కా ఒక వీడియో వస్తుంది. మీకు మంచి కంటెంట్ తెప్పిస్తాను. నా ప్రయత్నం నేను ట్రై చేస్తాను. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. షేర్ అయితే ఖచ్చితంగా చేయండి, మన ఫ్యామిలీ. అండ్ మీకు తెలిసి ఎట్లాగో కాటన్ టాక్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. వరంగల్ డాన్ ముజ్జు ఛానల్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మన ముజ్జుని సాంగ్ కొన్ని రోజులలో రాబోతుంది. అది కూడా నేను పెడతాము. ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మనందరం ఫ్యామిలీ అబ్బా, ఓకేనా? ఈ రోజు మనం బాగుంటే నువ్వు మా డిఓపి, నువ్వు కెమెరామ్యాన్, నువ్వు లేదు మేము ఎట్లుంటాము? ఈ రోజు నేను ప్రామిస్ చేస్తున్నా, ఈ రోజు మేము బాగుంటే రేపటి రోజున ఎవరో ఒక పేదోడు మాత్రం ఖచ్చితంగా బాగుపడతాడు. పక్కా. నేనైతే మాటిస్తున్నా. ఇదే కదా నీ కథ ముగింపు. మమ్మల్ని మీరు బాగా చూసుకోండి. మీ పేరు మీద వేరే వాళ్ళని హైప్ చేస్తాం. లవ్ యూ. హలో మా డిఓపి సంబంధం లేకుండా వస్తాడు. అందంగా కనిపించడానికి కారణం డిఓపి ఇంటికి గడప. డిఓపి ఇస్తాడు. చాలా హుషారుగా ఇచ్చిన. అసలు నాకు నచ్చకపోతే కెమెరా షేక్ చేస్తుంటాడు. తొందరలో అంకుల్, ఇంకొక అంకుల్ కాబోతున్నా పెద్ద మనిషి. ఎందుకు జన్మించితి. సో అది సంగతి. మీకు ఇంకా మంచి మంచి కంటెంట్లు ఇస్తాను, మీరు చూసేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సెలో ఇగో ఈ పెద్ద మనిషి వరంగల్ డాన్. వరంగల్ డాన్. మీకు ఏదైనా వరంగల్ ఉందనుకో, సచిన్ కళ్యాణ్. మాది కాటన్ టాక్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కా చేసుకోండి. మనోడు కూడా మంచి మంచి కంటెంట్లు ఇస్తాడు, చూసేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఈయన ఛానల్ కూడా పెడతాను, అది కూడా వీడియోస్ చూసేయండి. చలోనా, రైట్, బాయ్. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా. చాలా మంది చూస్తున్నారు మనల్ని ఎంకరేజ్ చేయండి. న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయండి. మస్తు కష్టపడతాడు, మంచిగా చేస్తాడు వీడియోలు. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా లైక్ కొట్టేసేయండి. మీకు మంచి మంచి కంటెంట్, మంచి మంచి కామెడీ, ఫన్ అన్ని మీకు A to Z అన్ని ఇచ్చేస్తాడు. ఏమంటావు? అంతే భయ, మరి ఉండాలి కదా మినిమం. సో అది సంగతి. చలో, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.